సరే, ఇందాక జనసేన వాళ్ళు మాట్లాడుతూ సింగపూర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మ్యాప్లు గీసుకోలేమని, అంత తెలివి కల్లోళ్ళు లేరని, సింగపూర్ నుంచి గ్రాఫిక్ డిజైన్లు ఫ్రీగా చేసి ఇచ్చారని చెప్పారు. అక్షరాల 15 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు గ్రాఫిక్ డిజైన్లు చేసి ఇచ్చారమ్మా. సబ్జెక్ట్ కొద్దిగా తెలుసుకొని డిబేట్లకు వస్తే గౌరవంగా ఉంటది. ఏదో నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోతే అది వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచినట్టు కదా. ఇది టీవీ చర్చ. ఏదో ఆరోపణలు జనసేన చేయదు, ఆరోపణ జనసేన చేయదు. నోటికి వచ్చినట్టు మాట్లాడరు. మేము సబ్జెక్ట్ తెలుసుకునే మాట్లాడుతున్నాం. మీరు సబ్జెక్ట్ తెలుసుకుని రండి. మీరు ఊరికి ఆరోపణలు చేసి అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, మీరు సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడండి. ఫ్రీగా రాసి ఇచ్చారంట. ఏం రాసి ఇచ్చారు ఫ్రీగా? ఏ గ్రాఫిక్ చేసి ఇచ్చారు ఫ్రీగా? ఏది పడితే అది మాట్లాడటం. మీరు తేడా తెలుసుకోకుండా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇందాక టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అసెంబ్లీలో నడిచారు, అసెంబ్లీలో నడిపారు అంటే చంద్రబాబు నాయుడు గారి జేబులో సొమ్ము ఏమని పెట్టారా ఏంది? ప్రజల సొమ్ముతోటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిదీ కూడా ఇవాళ వెళ్ళమనండి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో సచివాలయాలు 15,000 సచివాలయాలు, నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కు తండ్రి కొడుకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి స్కూళ్ళు అన్ని తిరుగుతున్నారు కదా, ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు స్వయానా వెళ్ళి ప్రభుత్వ స్కూళ్ళు ఇవి ప్రైవేట్ స్కూళ్ళు అనుకున్నారు, ప్రైవేట్ స్కూల్ కన్నా అక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయా అని చెప్పినటువంటి మాటల్ని మర్చిపోవద్దు. అది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైఓవర్ కట్టారు విజయవాడలో, ఆ ఫ్లైఓవర్ మీద తిరుగుతున్నారు కదా అని అంటే ఎవరు సొమ్ము అండి ఇది? ప్రజల సొమ్ము, ప్రజల కోసం, ప్రజలకి మనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినప్పుడు చేతన మంచి పని చేస్తాం. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి మీకు 5 ఏళ్ళు సరిపోలే, ఇంకా మీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రపంచ రాజధాని సింగపూర్నే తెచ్చాడు, పెట్టండి అట్ట తీసుకొచ్చి తండ్రి కొడుకులు శిరవ పక్కన మోసుకుంటా. రాజధాని అనేది ఒక పెద్ద బూటకల్లాగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో ఈ రోజు అదే ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలని 3 ప్రాంతాలుగా చేద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి దాన్నేమో ఎకశకలు అయిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్, కర్నూలు, అమరావతి 3 ప్రాంతాలుగా చెప్తా ఉన్నారు కదా. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మీరు పోస్తేనో శంకులో పోసినట్టును, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనో పిచ్చోడు మాట్లాడినట్ట. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఫాలో అవ్వాల్సిందే. అది అమ్మఒడైనా, ఆసరా అయినా, చేయూత అయినా, పెన్షన్ అయినా, నాడు నేడైనా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే. ట్రెండ్ సెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి పబ్లిసిటీ చేసుకోవటానికి, సినిమా టికెట్ 600 రూపాయలు చేసుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు పడ్డంత తపన, మామిడి రైతులకు 4 రూపాయలు 20 రూపాయలు చేసేటటువంటి తపన పడితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మామిడి రైతులు, పొగాకు కాదు చిన్నప్పరెడ్డి గారు, మళ్ళీ డైవర్ట్ వద్దు టాపిక్. ఆల్రెడీ అన్ని సినిమాలకి పెంచినట్టుగానే కాదు. సరే సరే, మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఆ టాపిక్ అంతా మళ్ళీ కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతాయి. అలా మూవీకి సంబంధించి ఒక్క సినిమాకి కాదు కదా, అన్ని సినిమాకి పెంచారు. అది వేరే టాపిక్, అది పక్కన పెడదాం. కానీ అదే చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత సినిమా యాక్టింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాను నేను అని అన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు యాక్ట్ చేసుకుంటా, నేను చేసుకుంటా, డబ్బులు సంపాదిస్తానంటే అది చట్టం ఒప్పుకోదు. ఖచ్చితంగా కావాలంటే బీజేపీ వాళ్ళతో మాట్లాడమను. కాదు మళ్ళీ మీరు కాదు లేని టాపిక్ తీసుకురావద్దు. అది వ్యక్తిగతం అవుతుంది కానీ కాదు. చిన్నప్పరెడ్డి గారు అవి వ్యక్తిగతంగా అవుతాయి తప్పించి టాపిక్ సంబంధించి కాదు. సినిమాలు చేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం. అలా కాదు చిన్నప్పరెడ్డి గారు, మీరు కాదు ఆ టాపిక్ సంబంధించి వేరే పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక అమ్మఒడో లేకపోతే మరొకటో గత ప్రభుత్వం ఫాలో అవుతుందని చెప్పారు. నిజంగా మంచి పనులు ఎవరైనా ఫాలో అయితే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిందే. అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి అనుకున్నప్పుడు సింగపూర్తో ఒప్పందం కూర్చుని నిజంగా అందులో మీకు లోటుపాట్లు ఉంటే ఈ కంపెనీలతో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలు మేము రానివ్వం. వేరే కంపెనీలు, అన్ని కంపెనీలు అలా ఉండవు కదా, వేరే కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి కాబట్టి వాళ్ళు మేము ఎలా చేస్తున్నాం. మీరు ఎందుకు ఆలోచించలేకపోయారా? ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కడితే ఫ్లైఓవర్ మీద తిరుగుతున్నారు, అభివృద్ధి మీద తిరుగుతున్నారు అనుకున్నప్పుడు సేమ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు తప్పే ఉంది. చిన్నప్పటి గారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి రూపాయి పెట్టుబడి తెచ్చారంటే ఒక్కరు మాట్లాడరేందండి. నాకు
15 సంవత్సరాల నుంచి తేనటువంటి సింగపూర్ కి ఎందుకు పోవాలి? ఈశ్వరన్ గారిని పలకరించడానికి ములాఖత్ కోసం పోయారా అని అడిగాము. ఏయ్, చెప్పింది కదా. 15 సంవత్సరాల నుంచి ఊరికనే కాకిగోలా. ఏంటండి కాకిగోలా తీసుకొచ్చి పెడతారు? పెట్టారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదంతా రిపేర్ చేసి డబ్బు కాకిగోలను తీసుకొచ్చి పెడతారు. రైట్ కంటిన్యూ చేద్దాం సరే, అంతకంటే ఏం తెలియదు వాళ్ళకి. కాదు, ఆల్రెడీ సింగపూర్తో కీలక ఒప్పందాలు చేసుకుంటామని చెప్తున్నారు. ఉపాధి అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏపీలో కూడా ఉపాధి అవకాశాలు పెరిగేలా ఒప్పందం చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యం? కంటిన్యూ చేద్దాం.